హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. నేను రొయ్యలు బీరకాయ కర్రీ చేశానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అది ఎలా తయారు చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు ఎండు రొయ్యలు బీరకాయ వండుకుందాం అండి. అలాగని అర కేజీ బీరకాయలు తీసి కట్ చేసి పెట్టానండి. అలాగే 2 టమాటాలు కూడా చిన్న సైజు కట్ చేసి పెట్టాను. ఒక ఉల్లిపాయ పెద్ద సైజు కట్ చేసి పెట్టాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టానండి. ఇంకోండి రొయ్యలు తీసుకున్నాను కదా, శుభ్రంగా కడిగి పెట్టానండి. ఇప్పుడు ఇది మనము తాలింపు వేసుకుందామండి. ఇంకోండి కళాయి పెట్టి నూనె పోసి పెట్టాను. 3 స్పూన్లు నూనె వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. వేసేసి కలుపుకుందాం. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఈ రొయ్యలు వేసుకుందాము. రొయ్యలు 2 నిమిషాల పాటు వేపుకుందామండి. ఇంకోండి 1 స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం పేస్ట్ 1 నిమిషం పాటు కలుపుకుందామండి. ఇంకోండి 1 నిమిషం పాటు వేగింది కదా, ఇప్పుడు ఈ టమాటాలు కూడా వేసేసుకుందాము. వేసుకొని కలిపేసుకుందామండి. కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెడదాము. ఇంకోండి కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి. వేసుకున్నాం కదండి, కలిపేసుకుందాము. కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెడితే ఈ టమాటా మగ్గిపోద్ది. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు కూడా మనం ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంకోండి కలిపేస్తున్నాను. ఇంకోండి కలిపేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, నీరంతా దిగింది. ఇప్పుడు కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కలిపేసుకుందామండి. ఇంకోండి 1 చుక్క నీళ్లు పోసుకుందాము. ఎక్కువ పోయకూడదండి, బీరకాయ కూరలోనే ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి. కొంచెం నీళ్లు పోసాను. ఇంకోండి కలిపేసుకున్నాం కదా, మూత పెడేద్దాం. ఇంకో 2 నిమిషాలు అయితే అయిపోతుందండి. ఇంకోండి అయిపోయింది. ఇంక ఇది మనం స్టవ్ ఆపేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో రొయ్యలు, ఎండు రొయ్యలు బీరకాయ చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇంక ఇది అయిపోయిందండి. నేను ఇంక స్టవ్ ఆపేస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. తినేలోనే ఇష్టంగా తినొచ్చండి. ఇంక ఇది మనము స్టవ్ ఆపేసుకుందామండి. అయిపోయింది కదా, ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది.